హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటనుకుంటున్నారా? మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసేస్తారు కదా. రామాద్రి దేవాలయంకి అయితే వచ్చామండి. ఇది వచ్చేసి ఆర్కే బీచ్ నుంచి భీమిలికి వెళ్ళే దారిలో తిమ్మాపురం దాటాకైతే ఉంటుందండి. అదేనండి, మీరు ఇంతకుముందు నా వీడియోస్లో శిలాతోరణం వీడియో చూసారు కదా. దాని ఆపోజిట్లోనే ఈ టెంపుల్స్ అయితే ఉంటుంది. అందులో అడ్రస్ కూడా క్లియర్గా ఉంటుంది. ఎవరైనా ఆ వ్లాగ్ చూడకపోతే వెంటనే ఆ వ్లాగ్ వెళ్ళి చూసేయండి. అండ్ దీన్నే హంసవన పుణ్యక్షేత్రం అని కూడా అంటారు. ఇప్పుడు మీరు చూస్తుంది రాధాకృష్ణుల విగ్రహం అండి. చూసారు కదా, బాగుంది కదా. అండ్ ఈ హంసవన పుణ్యక్షేత్రంలో అన్ని రకాల తులసి మాటలు అయితే ఉన్నాయండి. బాగున్నాయి కదా. ఇది వెంకటేశ్వర స్వామి వారి గుడి అండి. చూస్తున్నారు కదా. అండ్ మనం వచ్చేసి శ్రీ భూసమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంకి అయితే వచ్చేసామండి. తలుపేసి ఉంది కదండి. ఈరోజు గురువుగాళ్ళందరూ ఈరోజు అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ అయితే జరుగుతుందండి. అందుకే గురువుగాళ్ళందరూ అక్కడైతే ఉన్నారు. అండ్ ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఆ విగ్రహ ప్రతిష్ఠ కూడా చూపిస్తాను. అబ్బా, బాగున్నాయి కదండి. ఆ గ్రీనరీ, బీచ్ చాలా ప్రశాంతంగా అయితే ఉంది కదండి. శ్రీ గిరిశంకర స్వామివారి విగ్రహం చూసి దర్శించుకోండి. బాగున్నారు కదా. చుట్టూ గ్రీనరీ మధ్యలో అయితే ఉన్నారు. ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఆ మెట్ల మీద షెడ్ చూస్తున్నారు కదా. అదొచ్చేసి గోశాల అండి. ఇది వచ్చేసి నవగ్రహాల ఆలయం అండి. అండ్ ఇక్కడ చాలా ఆలయాలు అయితే ఉన్నాయండి. లెంత్ ఎక్కువ అవ్వకూడదని తగ్గించాను. ఇందాక చెప్పాను కదండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ అని. ఇదేనండి, చూసారా, కలశాలతో మండపాన్ని. చాలా బాగుంది కదండి. అండ్ ఇక్కడ శివాలయం, రామాలయం అండ్ అలానే అభయ ఆంజనేయ స్వామి వారి దేవాలయం కూడా ఉందండి. చూడండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పాలతో ఎంత చక్కగా అభిషేకం చేస్తున్నారు. చూసాయండి.
అండ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పూజ అయ్యాక ఇక్కడే విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠిస్తారండి. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే 40 అడుగులు ఎత్తుంటారండి. ఆ ఆంజనేయ స్వామి ఎన్ని అవతారాలు ఉన్నాయో ఆ స్వామివారి విగ్రహం చుట్టూ చిన్న విగ్రహాలు అయితే ఉంటాయండి. ఈ పూజ అవ్వడం వల్ల ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని దగ్గర నుంచి తీయలేకపోయామండి. సో మీరు ఎప్పుడైనా అటువైపు వెళ్ళినప్పుడు ఈ గుడికి వెళ్ళి మీరు కూడా చూసేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలానే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఎంతోమందికి అయితే ఈ వీడియో రీచ్ అవుతుంది అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.